దేవుని సన్నిధికి వచ్చి ప్రభా నేను పశ్చాత్తాపడుతున్నాను ప్రభా, చేయకూడదు పని చేసేది ప్రభా, వెళ్ళకొని చోటుకి వెళ్ళానయ్యా, చూడకుండా చూసేసాను ఏం చేస్తాను ప్రభా, వీక్నెస్ కదా ప్రభా, నన్ను క్షమించు ప్రభా, స్తోత్రం ప్రభా, నన్ను క్షమించేసా కదా ప్రభా, నువ్వు నాకు తెలుసు ప్రభా, నువ్వు క్షమిస్తావు అని చెప్పి థ్యాంక్ యూ ప్రభా, స్తోత్రం ప్రభా. అమ్మయ్య క్షమించాడు. నీ భ్రమ. తూతు మంత్రంగా ప్రార్థన చేయము, తూతు మంత్రంగా పశ్చాత్తాపడమాకు. పశ్చాత్తాపం అంటే తెలుసా? దుఃఖించటం. పశ్చాత్తాపం అంటే తెలుసా? నేను చేసిన పాపం వల్ల నా దేవుడు బహుగా గాయపరచబడ్డాడు, నేను చేసిన తప్పు వల్ల నా దేవుడు బహుగా దుఃఖించాడు, దుఃఖపరచబడ్డాడు. నేను చేసిన తప్పు యేసుక్రీస్తుని మళ్ళా మన గాయాలు రేపింది. అవ్వా క్షమించు, అలా చేయకుండా ఉండాల్సింది, క్షమించు, అలా మాట్లాడకుండా ఉండాల్సింది. కన్నీళ్లతో కోరేదే అసలైన పశ్చాత్తాపం.